హలో ఎవ్రీవన్. టుడే మై టాపిక్ ఈజ్ ఆన్ ఇంట్రీమ్ బెయిల్. మనం న్యూస్లో చూసాము చంద్రబాబు నాయుడుకి ఇంట్రీమ్ బెయిల్ని గ్రాంట్ చేశారు. అసలు ఇంట్రీమ్ బెయిల్ అంటే ఏంటి? సి ఇంట్రీమ్ బెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెంపరీ బెయిల్ విచ్ ఈస్ గివెన్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. అసలు ఇంట్రీమ్ బెయిల్ సెక్షన్ గురించి మన సిఆర్పిసిలో ఎక్కడ లేదు. సి యాజ్ వీ నో we have total 484 sections in CRPC. Out of 484 sections ఏ సెక్షన్ లో కూడా ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ గురించి లేదు. మళ్ళీ వీళ్ళు మన కోర్ట్స్ లో ఇంట్రీమ్ బెయిల్ ని ఎలా గ్రాంట్ చేస్తున్నారు? ద కోర్ట్స్ ఆర్ గ్రాంటింగ్ ఇంట్రీమ్ బెయిల్ బై యూజింగ్ ఇన్హెరిట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్. సో వాట్ ఈస్ ఇన్హెరిట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్? విల్ డిస్కస్ ఇట్ లేటర్. బిఫోర్ దాట్ ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఈస్ ఇంట్రీమ్ బెయిల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు ఇంట్రీమ్ బెయిల్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వ్యక్తి కోర్టుకు వచ్చి సెక్షన్ 437 కింద రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ని ఫైల్ చేశాడు, ఆర్ లేకపోతే సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి కింద యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ ని ఫైల్ చేశాడు. ఓకే, ఇప్పుడు అతను అప్లికేషన్ ఫైల్ చేశాక మన మెజిస్ట్రేట్ గారు పోలీస్ వాళ్ళకి పిలిచి కేస్ డైరీని తేమంటారు. సో దట్ the magistrate will review the case so that they can grant the bail based upon the merits of the cases. ఇది ఫస్ట్ సినారియో. ద సెకండ్ సినారియో, వ్యక్తి బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసేటప్పుడు అసలు కోర్ట్ అవైలబుల్ లేదు. సో ఇన్ ద బోత్ ద సినారియోస్ ఆ పర్సన్ కి ఒక 10 days లేకపోతే 5 days వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఎందుకు? బెయిల్ గ్రాంట్ చేయడానికి. సో ఈ 10 days 5 days వెయిట్ చేయాలి. ఎక్కడ వెయిట్ చేస్తాడు? ఇంట్లో వెయిట్ చేస్తాడా? జైల్లో ఉంటాడా? సో ఆ 10 days 5 days ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. సో ఈ 10 days 5 days వితౌట్ వ్యాలిడ్ రీజన్ ద పర్సన్ విల్ బి గెట్ అరెస్టెడ్. అవునా కదా? సో అక్కడ ఏమవుతుంది? ఆ వ్యక్తి ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది కదా. సో ఈ ఫండమెంటల్ రైట్ వైలేట్ అవ్వద్దని వాట్ దే విల్ డూ, ద కోర్ట్ విల్ గ్రాంట్ అన్ ఇంట్రీమ్ బెయిల్. అంటే ఫర్ ఏ టెంపరీ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఆ హియరింగ్ అవ్వేదాకా. అంటే ఇక్కడ హియరింగ్ పెండింగ్ ఉంది కదా బెయిల్ అప్లికేషన్ది. సో హియరింగ్ అవ్వేదాకా ఆ వ్యక్తిని బెయిల్ మీద రిలీజ్ చేస్తారు. ఎన్ని రోజులు? మహా అంటే 1 week to 4 weeks మధ్యలో ఉంటుంది ఇంట్రీమ్ బెయిల్. సో ఇంట్రీమ్ బెయిల్ ఈజ్ ఎ టెంపరీ బెయిల్ ఫర్ ఎ షార్టర్ పీరియడ్ ఆఫ్ టైం. సో మనకి ఇక్కడ ఇంట్రీమ్ బెయిల్ ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మనకు డౌట్ ఏంటి? ఈ ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ ఎవరు ఫైల్ చేస్తారు? సో ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ అలా ఏమి ఉండదు. ఒక వ్యక్తి రెగ్యులర్ బెయిల్ లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్, ఈ 2 బెయిల్స్ లో ఏదైనా ఒక బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేశాడు, ఇంకా ఆ వ్యక్తి హియరింగ్ పెండింగ్ ఉంది. ఓకే, సో హియరింగ్ పెండింగ్ ఉంది లేకపోతే కోర్ట్ అవైలబుల్ లేదు. అలాంటి సిచ్యువేషన్ లో వీ కాంట్ అరెస్ట్ ఎ పర్సన్ కదా, బికాజ్ ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 రైట్ టు ప్రైవసీ అండ్ లిబర్టీ. సో అలా ఒక వ్యక్తికి వితౌట్ ఎనీ రీజన్ జైల్లో పెట్టద్దని ఏం చేస్తారు? ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ ని గ్రాంట్ చేస్తారు. సో ఇఫ్ యూ వాంట్ అన్ ఇంట్రీమ్ బెయిల్ then compulsory you have to file an application of anticipatory bail or regular bail. ఇప్పుడు హియరింగ్ జరగకపోతే అప్పుడే మీకు ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ ని గ్రాంట్ చేస్తారు. సో టు ప్రివెంట్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ద కోర్ట్ విల్ గ్రాంట్ ద ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్. సో సపోజ్ ఒక వ్యక్తికి కోర్ట్ ఏం చెప్పింది? ఆఫ్టర్ 7 days we will be hearing your యాంటిసిపేటరీ రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ విల్ బి హియరింగ్ అని చెప్పింది. సో అప్పుడు దాకా కోర్ట్ ఏం చేసింది? ఒక వ్యక్తికి 7 days ఇంట్రీమ్ బెయిల్ ఇచ్చేసింది. ఆఫ్టర్ 7 days దట్ పర్సన్ కేమ్ టు ద కోర్ట్. ఈవెన్ ఆఫ్టర్ 7 days హియరింగ్ ఈస్ పెండింగ్ అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? నో. దెన్ ఇన్ సచ్ కండిషన్ యువర్ ఇంట్రీమ్ బెయిల్ విల్ బి గెట్ ప్రొలాంగ్డ్. హూ విల్ ప్రొలాంగ్డ్? ఈవెన్ దిస్ పవర్ లైస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ లా. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం తెలుసుకోవాలి? వెదర్ ఇంట్రీమ్ బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్. ఎస్, ఇంట్రీమ్ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఇఫ్ ఎ పర్సన్ వయలేట్స్ ద కండిషన్స్ ఆఫ్ అన్ ఇంట్రీమ్ బెయిల్. సో ఇట్ విల్ బి క్యాన్సిల్ ఆటోమేటిక్లీ. ఇప్పుడు మనం రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ ఇంకా ఇంట్రీమ్ బెయిల్ మధ్యలో తేడా చూసుకుందాం. ఇన్ రెగ్యులర్ బెయిల్ ఇంకా యాంటిసిపేటరీ బెయిల్ లో ద బెయిల్ టైమ్ పీరియడ్ ఇస్ ఫర్ ఇండెఫినైట్ పీరియడ్. అంటే ఏంటి? రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ లో if a court gives a decision, or if a police officer got an evidence against that person, or if a person got convicted, or if a person violates any rules mentioned in the bail bond, then only the bail will be get cancelled automatically. Cancel అయిపోతుంది, ఆ పర్సన్ అరెస్ట్ చేస్తారు.
మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద ఇంట్రీమ్ బెయిల్లో ఒక్కసారి ఆ ఇచ్చిన టైం పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఒక 7 days or 10 days ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ గ్రాంట్ చేసింది అనుకోండి, సో ఆటోమేటిక్లీ యాజ్ సూన్ యాజ్ ద డేస్ కంప్లీటెడ్ 7 days అయిపోతాయా 10 days అయిపోతా, ద పర్సన్ విల్ బి ఆటోమేటిక్లీ గెట్ అరెస్టెడ్. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ రెగ్యులర్ బెయిల్ అండ్ ఇంట్రీమ్ బెయిల్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చెప్పాను ఇంట్రీమ్ బెయిల్ అనే ప్రొవిజన్ మన సిఆర్పిసిలో లేదు. దెన్ హౌ దిస్ కోర్ట్స్ ఆర్ గ్రాంటింగ్ ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్? యాజ్ ఐ సెడ్ యూ, ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ it is granted by courts by using inherent powers of the courts. See, what are inherent powers of the court? Inherent powers of the court అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రొవిజన్ గురించి మన సిఆర్పిసి, సిపిసి, ఐపీసీలో ఏదైనా ప్రొవిజన్ గురించి లేదు, దెన్ కోర్ట్ బై యూజింగ్ ఇట్స్ పవర్ దే విల్ గివ్ ఎ డెసిషన్. సో ఇన్ ద సేమ్ వే ఇంట్రీమ్ బెయిల్ అప్లికేషన్ గురించి మన సిఆర్పిసిలో ప్రొవిజన్ లేదు కదా, కోర్ట్ బై యూజింగ్ ఇన్హెరిట్ పవర్స్ దే విల్ గివ్ అన్ డెసిషన్. సో మన సిఆర్పిసిలో సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి టాక్స్ అబౌట్ ఇన్హెరిట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్. అయితే ఇక్కడ ఇన్హెరిట్ పవర్స్ ఆఫ్ ద కోర్ట్ అంటే హైకోర్టు దగ్గర ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఇన్హెరిట్ పవర్ పుట్టి హైకోర్టు దగ్గర ఉంటుందా? ఎవ్రీ కోర్ట్ కెన్ గ్రాంట్ ఇంట్రీమ్ బెయిల్, the court which is having power to grant both anticipatory bail or regular bail. always remember మన మొత్తం సిఆర్పిసిలో బెయిల్ ఒకటే ప్రొవిజన్ ఉంది, అంటే బెయిల్ అప్లికేషన్ యూ కెన్ ఫైల్ ఈవెన్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్, ఈవెన్ డ్యూరింగ్ ఎంక్వైరీ, ఈవెన్ డ్యూరింగ్ ట్రయల్. ఐ హోప్ మీకు ఈ రోజున ఇంట్రీమ్ బెయిల్ టాపిక్ అర్థమైంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ కమెంట్ ఇన్ మై కమెంట్ సెక్షన్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.